ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునామమున మీకు అందరికి కూడా మరి శుభములు తెలియజేస్తున్నాం. యువతులుగా మేము రావాల్సినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఈస్టర్ ఈ దినాన సర్వలోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎంతో ఆనందంతో సంతోషంతో కేకలేసేటువంటి దినం. కనుకనే ఈ మధ్యాహ్నం ఎండవేళలో పరలోక సంబంధమైన స్వార్థను మీ దగ్గర తీసుకొచ్చిన వారుగా ఉన్నాం. అయిలారా, యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీగా ఉన్నది. కారణం ఏంటంటే, సర్వమానవాళ యొక్క రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాగలిగి సర్వమానవాళ యొక్క పాపుల కొరకై కల్వరి శిలువలో ఆయన పంచగాములు పొంది యేసుక్రీస్తు ప్రభువారు అయిలారా తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచినాడు. భూమి మీద ప్రపంచంలో చరిత్రలో 4 దిక్కుల ఎక్కడ చూసినప్పటికీ కూడా అనగా సమాధి ఖాళీగా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారిది మాత్రమే. ఆయన నిజ దేవుడిగా, సత్య దేవుడిగా, అల్ఫాగా, ఓ మేఘగా ఉన్నాడు. ఆ ప్రభే ఈ మధ్యాహ్న కాల సమయంలో నిత్య రాజ్యము కొరకై పీడ నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారములు ఉన్నటువంటి వాళ్ళారా, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి అనగా పాప క్షమాపణ అనుగ్రహిస్తానని. అయిలరా, పాప క్షమాపణ పొందకపోతే పరలోక ప్రవేశం లేదు. ఎక్కడికి వెళ్ళి పాప క్షమాపణ పొందాలా? ఎట్లా పాప క్షమాపణ పొందాలా అంటే వాక్యం తెలియజేస్తుంది.